కృష్ణానది దాటితే వాడు శత్రువులాగా మనల్ని ప్రవర్తన. శత్రువు కృష్ణానది దాటి మీకు ఓల్డ్ చెన్నై రోడ్డు ఉంటుంది మద్రాస్, నాగార్జున సాగర్ మాచర్ల నుంచి కారంపూడి మీదుగా వినుకొండ, మార్కాపురం, ఆ పైన అట్లా పోతూ పోతూ ఆత్మకూరు దాకా వింజమూరు, ఉదయగిరి ఆ గుట్టలలో పోతున్నది. ఇది యాదవ రాజ్యం. దొనకొండ కేంద్రంగా కాటమరాజు పరిపాలించిన యాదవ రాజ్యం. నల్గొండ మీది నుంచి కరీంనగర్, ఆదిలాబాద్ దాకా యాదవ రాజ్యాలే. ఆ కాటమరాజు కాకతీయులతో కూడా కొట్లాడటానికి వచ్చింది. అలాంటి కాటమరాజు యొక్క బిడ్డలైన యాదవులు గ్రామంలో రెడ్డి గారు బహిష్కరిస్తున్నాడు. యాదవే నువ్వు ఊర్లో నుంచి వెళ్ళిపో, నీకు ఎవడు ఉప్పు ముప్పు మిరపకాయలు ఇవ్వద్దు, ఎవడు కిరాణా కొట్ల నీకు బియ్యం ఇవ్వద్దు అని అంటే దడుచుకొని ఒక యాదవ ఆయన తలుపు వేసుకొని బతుకులు 4 రోజుల నుంచి బెదిరించి బహిష్కరణ అట, కుల బహిష్కరణ. ఇది చేసింది ఎవరు? ఒక రెడ్డి. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో బహిష్కరిస్తాడా? యాదవరాజు కాటమరాజు బిడ్డని, శ్రీకృష్ణుడు వారసుని, యదువంశ బిడ్డని ఒక రెడ్డి గారు బహిష్కరిస్తున్నాడు. నేను ఒకటే మాట అంటాను, ఇదే యాదవుని నువ్వు బీహార్లో బహిష్కరించు, ఇదే యాదవ్ని ఉత్తరప్రదేశ్లో బహిష్కరించు. ఆడ అఖిలేష్, ములాయం సింగ్, లల్లూ ప్రసాద్ యాదవ్లు ఏం చేస్తారు? బహిష్కరించుని ఉరిగిస్తున్నారు రోడ్డు. ఎందుకు? రాజ్యం ఉన్నది కాబట్టి, వాడు పాలక వర్గం కాబట్టి. ఇక్కడ యాదవుడు బహిష్కరిస్తే దాక్కుని భయంగా బతుకుతున్నాడు. ఆ ఊరు పోయి యాదవుడి దగ్గరికి పోయి మాట్లాడి వీడీసీ అనేటువంటి ఒక రాజ్యాంగేతర, ప్రభుత్వేతర, ఒక మనువాద కుల వ్యవస్థ సాంప్రదాయ దుకాణం, అగ్ర కులాల రెడ్లు, 300 కాపులు వాళ్ళంతా అక్కడ పెట్టి ఒక్కొక్క కులాన్ని బహిష్కరిస్తే పోయి వాళ్ళని బయటకు తీయాల్సి వచ్చింది.